రూపాయికి చాక్లెట్ కూడా దొరకడం కష్టమైన ఈ రోజుల్లో ఒక్క రూపాయికే పెళ్లిళ్లు చేస్తూ రూపాయి ఫౌండేషన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. పేదలు, అంధులు, వికలాంగులకు రూపాయికే లగ్నం, రూపాయే కట్నం, రూపాయికే వివాహం చేస్తోంది. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. అలాంటిది 100 పైసలకే జంటలను కలుపుతూ పెళ్లికి కొత్త నిర్వచనం చెప్తోంది. తాజాగా హైదరాబాద్లోని సైదాబాద్లో చెవిటి మూగవారికి ఘనంగా వివాహం చేశారు. జగిని ఫర్నిచర్స్ అధినేత జగిని శ్రీనివాస్, ఎడవెల్లి బాలరాజు, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్లు రూపాయికే పెళ్లిళ్లు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు వీరు 9 పెళ్లిళ్లు చేశారు. అది కూడా పూర్తి సంప్రదాయ పద్ధతిలో వివాహాలు చేస్తున్నారు. ఇలా చేస్తున్న పెళ్లిళ్లకు ఎవరైనా దాతలు సహకరించాలని అనుకున్నా వారి నుంచి కూడా కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటున్నారు. కాన్సెప్ట్ ఏంటంటే ఒక రూపాయికే లగ్నం, రూపాయికే లగ్నం, రూపాయి కట్నం పట్నంలో. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, 100 పైసలకేనంట అవుతుంది జంట. ఏదైనా ఒక రూపాయి ఇవ్వాలని నా కోరిక. ఇది కూడా మా మిత్రుల సహకారంతో అందరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఎవరినైనా 1 రూపాయి డొనేషన్ అడుగుతున్నాం. 1 రూపాయికి వేయాలి. రూపాయికి వాల్యూ లేదని అనకుండా రూపాయితోనే రూపాయి ఛాలెంజ్ తీసుకొని మేము పెళ్లి చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం అది రూపాయికే ఉంటుంది. అమ్మ గర్భం నుంచి కాలగర్భం వరకు 1 రూపాయికే ఏ కార్యక్రమం. మనిషి పుట్టి నుంచి సచ్చే వరకు ఏదైనా కానీ జననంటూ మరణం. కాబట్టి ఇలాంటి ఈ రోజు 2 మూగా చెవిటి వాళ్లకు అందరి సహకారంతో ఘనంగా పెళ్లి నిర్వహించాము. కాబట్టి మూగ జంటను ఆశీర్వదించవలసింది. ఇక ముందు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే 1 రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అన్ని ఖర్చులు భరించి పెళ్లి చేస్తాం. ద్వారా 9వ పెళ్లి అమ్మ ఫౌండేషన్ ద్వారా 108 పెళ్లిళ్ళు కంప్లీట్ చేశాము. దాని తర్వాత 1 రూపాయికే చేయాలి ఏదైనా కార్యక్రమం రూపాయి ఫౌండేషన్ స్థాపించాము. అన్ని చేస్తుంటాం. మాది రూపాయికే చపాతి, మా ఇంటి ముందు కౌంటర్ ఉంటుంది, ఏదైనా రూపాయి ఉంటుంది. మాది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు రూపాయికే నోట్బుక్, పెన్ను, పెన్సిల్, ఎగ్జామ్ ప్యాడ్ ఏదైనా ఇస్తుంటారు. ఏదైనా రూపాయికి.